హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఉప్పిండి చేసుకోవడం చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్గా మన దగ్గర ఏదైనా పెద్ద కుక్కర్ కానీ పాన్ కానీ ఉంటే తీసుకోవాలి. దాంట్లోని నెయ్యి, మేము ఎక్కువ నెయ్యి వాడతాము. సో మీకు నెయ్యి నూనె వాడితే అది వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కరిగేదాకా ఉంచుకోండి. ఈ లోపల మనము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఏంటంటే వెజిటేబుల్స్ అంటే బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు, సో బీన్స్ కానీ క్యారెట్లు, ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. నెయ్యి కరిగిన తర్వాత వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేస్తాం, ఎందుకంటే ఉప్పిండి అంటే మనం రైస్ వేయిస్తాం కదండి, అంటుకోకుండా ఉంటుంది అన్నమాట అడుగు. అందుకని ఆయిల్ కూడా వేసుకుందాం కొంచెం. ఇప్పుడు మనము ఎండుమిరపకాయ, కరివేపాకు, తాలింపు పసుపు వేసుకుందాం. ఈ రెండింటి వాసన ఎంత బాగుంటుందో తెలుసా అండి. తాలింపు వేయగానే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అన్నమాట. మనం ముందుగా కోసి పెట్టుకున్న కూరగాయలు, బంగాళదుంపలు, క్యారెట్లు, ఉల్లిపాయలు అన్నీ కూడా వెంటనే వేసేసుకుందాము. ఒక్కసారి ఇవి చిట్టపట్టమనగానే. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇది ఇలా కొంచెం అటు ఇటుగా మగ్గేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఇంకో గ్యాజెట్ ఉందో, ఇది హాట్ వాటర్ చేసుకోవడానికి, ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి గ్రీన్ షెఫ్ అండి. జస్ట్ మనము ఎంత రైస్ తీసుకుంటామో ఆ రైస్కి డబుల్ మెజర్తో వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ తీసుకుంటాం కదా, ఇందులోని మనము డబల్ రేషియో ఆఫ్ వాటర్ వేసి వేడి చేసి ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో వేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా హాట్ వాటర్ చేసేది ఉంటే అందులో ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో మీరు వాటర్ వేసుకొని వేడి చేసి ఉంచుకోండి. చూసారు కదా, మనం ఇందాక వేసుకున్న ముక్కలు బాగా వేగిపోయండి. మరి దోరగా వేయించక్కర్లేదు, ఎందుకంటే మనం ప్రెషర్ మీద ఉడికిస్తాం కదా. సో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాం అన్నమాట. ఇప్పుడు 2 గ్లాస్ ఆఫ్ బియ్యం అండి, 2 గ్లాసులు బియ్యము మనం మెజర్ చేసి మాకు సరిపడా వేసుకున్నాము. దీన్ని వేయించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని బాగా అటు ఇటు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటా అండి. ఉప్పిండి చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఏంటి రైస్ని అలా వేపితే టేస్ట్ వస్తుందా అనుకుంటున్నారా? ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ప్రతి సాటర్డే ఈవినింగ్ ఇదే చేసుకొని తింటారు. దీంట్లోని మనం తగినంత మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇది ఇంట్లో చేసిన గరం మసాలా, చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఒకసారి మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా కలుపుకోండి. ఈ టైంలో మసాలా వేయడం వల్ల రైస్కి ముక్కలకి మసాలా చాలా బాగా పడుతుందండి, ఫ్లేవర్ దిగుతుంది. చూసారా అండి, హాఫ్ వరకు బ్రౌనిష్గా వేయింది కదా. ఇప్పుడు మనము పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు ఒక గిన్నె పెసరపప్పు తీసుకోవాలండి. కొంచెం నేను చేసే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి గిన్నెతో తీసుకున్నాను. మీరు అయితే మీ క్వాంటిటీకి తగినట్లు తీసుకోవచ్చు, ఒక పిడికెడంతా. ఓకేనా? బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటేనే దీంట్లో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. సో ఇదైతే మీకు 2 డేస్ ఈజీగా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల. ట్రావెల్ చేసేటప్పుడు, మీరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళేటప్పుడు, ట్రైన్ జర్నీలోకి హ్యాపీగా తీసుకువెళ్ళొచ్చండి దీన్ని మీరు. 2 డేస్ మీకు రైస్ పాడవ్వదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిక్నిక్స్కి ఎస్పెషల్లీ మీరు ఇది డెఫినెట్గా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది డిష్ మాత్రం. ఇప్పుడు మనం ఆల్రెడీ నీళ్ళు వేడి చేసి పెట్టుకుంటున్నాం కదా, అవి కూడా మరుగుకొచ్చేసాయి అన్నమాట, బాగా మరుగుతున్నాయి. ఇవి ఇంకొంచెం బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు మనం టమాటాలు, గ్రీన్ పీస్ రెడీ చేసి పెట్టుకొని వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా,
లైట్ బ్రౌనిష్ షేడ్లో వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అనమాట. ఇది రైస్ అనేది ముందు వేపుకోవాలండి. కొంచెం అంటే కనీసం 50% వేగిన తర్వాతే మనం పెసరపప్పుని వేసుకోవాలి. లేదంటే పెసరపప్పు ఏంటంటే త్వరగా వేగిపోతుంది అనమాట. ఇప్పుడు టమాటాలు, గ్రీన్ పీస్ ఇవి కూడా త్వరగా వేగిపోతాయి కదండి. అందుకని మనం లాస్ట్లో వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, గ్రీన్ పీసు, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలి. ఇంకా మీ ఓపిక, మీకు ఇంకా బాగా రెడ్డిష్గా కావాలి అనుకుంటే మీరు ఇంకా వేయించుకోవచ్చు. వేడి వేడి ఉప్పు పిండి రెడీ అవుతుందండి. ఇంకొక 5 మినిట్స్ ఇంకొక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కదా, అది పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిందండి. చూసారా, ఆల్రెడీ దాని టేస్ట్, దాని ఫ్లేవర్ నాకైతే చాలా గుమ్మగుమ్మలాడిపోతుందండి. సో మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా వేడి నీళ్ళు, ఈక్వల్ మెజర్లోని అవి కొంచెం ఫస్ట్ స్టవ్ సిమ్లో పెట్టి నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే ఇది రెండు వేడి ఉంటాయి కదా. చూసారు కదా ఎలా పొంగుతుందో. సిమ్లో పెట్టి స్లోగా వేసుకోవాలి. ఒక్కసారిగా వేయకూడదండి, మీ వేడికి వస్తుంది. మనం వేసుకున్న గ్రీన్ పీస్ ఇవన్నీ కూడా చూసారా బాగా తేలే కదా. ఇప్పుడు జస్ట్ మనం ఉప్పు అన్నీ వేసేసుకున్నామండి. జస్ట్ ప్రెషర్ పెట్టేసుకోవడమే ఇంకా మనకుంది. ఒక్కసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా కూడా ఇప్పుడు వేసుకోవచ్చు మీరు. నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా వేసిన తర్వాత అటు ఇటు కొంచెం కలుపుకొని ఇప్పుడు ప్రెషర్ పెట్టేసుకోవడమే. ఇప్పుడు మన బిర్యానీ పిండి రెడీ అయిపోయిందండి. వేడి వేడిగానే ప్రెషర్ కూడా వచ్చేసింది. చూస్తున్నారు కదా, భలే వచ్చిందండి. ఇలాగా కుక్కర్లో చేసుకుంటే మీకు పొత్తులా వస్తుంది అనమాట. రైస్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు మనము వేడిగా ప్లేట్స్లోకి అలా కుక్కర్ నుంచి తీసి ప్లేట్లో పెట్టుకొని వేడిగా తింటూ ఉంటుందండి వర్షంలోనే. చాలా 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 టేస్టీగా ఉంటుంది. అండ్ హాట్గా సర్వ్ చేసుకుంటే ఇంకా అసలు అదిరిపోతుందన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటివి చాలా డిఫరెంట్ రెసిపీస్ మేము షేర్ చేస్తూ ఉంటాము. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.